ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మ. అదే ఇందాక చెప్తూగా ఇక్కడ పవర్ ఇష్యూ రావడం వల్ల నెట్ డిస్కనెక్ట్ అయింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీ సెట్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. 30th వరకు టైం ఉందని చెప్పి డ్రాగ్ ఆన్ చేయకండి. ఓకేనా? ఏపీ పీజీ సెట్ అంటే కామన్గా మొత్తం ఏపీ స్టూడెంట్స్ అందరూ అప్లై చేస్తారు కాబట్టి పీజీ హోప్స్ ఉన్న వాళ్ళందరూ మనకి సర్వర్ కొంచెం బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రాబోయే 1 or 2 డేస్లో కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఆ ప్రాసెస్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్, దాని తర్వాత ఆ పేమెంట్ ఐడి నెంబర్ని బట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడం. ఓకే. సో ఫస్ట్ మనం ఒకసారి సిలబస్ చూస్తే కనుక ఏపీ పీజీ సెట్ సిలబస్ సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద 4 సెమిస్టర్స్ ఆర్ 6 సెమిస్టర్స్ విచ్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద యూజీ. ఓకేనా? యూజీలో మీరు చదివిన 6 సెమిస్టర్లు కంటెంట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేశారు అంతే. ఓకేనా? అంతేగాని పీజీ సెట్కి ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఒక సిలబస్ అయితే డ్రాఫ్ట్ చేసినట్టు మనకు అనిపించట్లేదు. ఓకేనా? ఆల్మోస్ట్ కాపీ పేస్ట్లా ఉంది చెప్పాలంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్న యూనివర్సిటీ సిలబస్, ఏయూ సిలబస్ తీసుకుని సేమ్ అదే ఫైల్ని ఇక్కడ లోడ్ చేశారు. ఓకేనా? సియూ సెట్కి దీనికి ఒక తేడా ఉంది. నాకు పెరిఫరల్గా చెప్తే సియూ సెట్ ఏంటంటే సిలబస్ ఒక విధంగా తక్కువ అని చెప్పలేము, రిలేటివ్గా తక్కువ, కానీ డెప్త్ ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్ని మనం డెప్త్లో చదవాలి. ఫార్ములా కాకుండా దాని అప్లికేషన్ చేయగలగాలి. మనకు అన్ఫార్చునేట్ ఏమైందంటే అది 7-8 డేస్ ప్రీపోన్ అవ్వడం వల్ల ఆ సెకండ్ పార్ట్ అప్లికేషన్ ఆఫ్ ది ఫార్ములాస్ టు డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనం చేయలేకపోయాం. ఓకేనా? కానీ ఇక్కడ ఏపీ పీజీ సెట్కి వచ్చేటప్పటికి సిలబస్ మీకు చూడండి ఒకసారి, చాలా వ్యాస్ట్గా కనిపిస్తుంది. కోర్స్ ఇది ఫైనల్ ఇయర్లో ఉన్న పేపర్ 5A ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. అలాగే ఇంకో పేపర్ ఉంటుందిగా ఫైనల్ ఇయర్లో మోడర్న్ ఫిజిక్స్. అంటే ఫైనల్ ఇయర్ కంటెంట్ 2 పేపర్లు. అలాగే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కూడా ఫైనల్ ఇయర్లో పేపరే. ఓకే. యాక్చువల్గా అది కూడా మోడర్న్ ఫిజిక్స్ పేపర్లో వస్తుంది. కాకపోతే దాన్ని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అని విడిగా నోమెన్క్లేచర్ పెట్టి చేశారు. అఫ్ కోర్స్ ఇది సెకండ్ ఇయర్, మొత్తం 2 సెమిస్టర్లు కలిపి. థెర్మోడైనమిక్స్ ఒక సెమిస్టర్లోను, ఆప్టిక్స్ ఒక సెమిస్టర్లో చదివి ఉంటారు కదా, ఆ 2 కలిపి ఒక యూనిట్ కింద పెట్టారు. తర్వాత ఫస్ట్ ఇయర్ కంటెంట్ అంతా కూడా మెకానిక్స్ ఒక సెమిస్టర్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ ఒక సెమిస్టర్ కదా, అవి కలిపి ఒక యూనిట్. ఓకేనా? సో మొత్తం మనకి ఎన్ని పార్ట్స్ కనిపిస్తున్నాయి అంటే యాజ్ పర్ ద సిలబస్ ఆఫ్ ఏపీ పీజీ సెట్ 5 యూనిట్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రానిక్స్ ఒకటి, తర్వాత మోడర్న్ ఫిజిక్స్ ఒకటి సెకండ్, థర్డ్ వన్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్. నేను దీన్ని సెపరేట్గా ట్రీట్ చేయట్లేదు. యాక్చువల్గా మనకి 4 యూనిట్స్ కింద పరిగణించండి. ఈ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కూడా మోడర్న్ ఫిజిక్స్లో పార్ట్గానే మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి ఇక్కడికి 2 పేపర్స్ అయినాయి. 3వ పేపర్ ఏంటి? సెకండ్ ఇయర్ కంటెంట్. తర్వాత 4వ యూనిట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? నేను ఫస్ట్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ఏది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అని ఆలోచించాను. నాకు కొంతమంది ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి కూడా మనం లాస్ట్ టైం సియూ సెట్లో చివరికి వచ్చేటప్పటికి కొంచెం రషప్ అయింది. ఫస్ట్ ఇయర్ కొంచెం క్వాలిటీగానే డిస్కస్ చేసాం అనుకున్నాను నేను, పర్లేదు. ప్రాబ్లమ్స్ అవి చేయలేదు. ఈసారి ప్రాబ్లమ్స్ కూడా చేయాలి మనం. ఓకే. కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ మీకు ఈ ఎగ్జామ్లో కూడా మీకు తెలిసి ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఇస్ నాట్ అలౌడ్. సో ఈవెన్ దో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ కూడా అవి మీరు చేతితో మామూలుగా ఓరల్గా చేయగలిగేలా ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకేనా? అంతేగాని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకేనా? అఫ్కోర్స్ నేను మీకు చెప్తున్నప్పుడు మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, అందులో కీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉండాలి, 3 సంవత్సరాల టెక్స్ట్ బుక్స్. నేను జనరల్గా ఏం అడ్వైజ్ చేస్తానంటే ఈ స్టాండర్డ్కి, సియూ సెట్ స్టాండర్డ్కి అయితే నేను చెప్పను, కానీ ఇప్పుడు పీజీ సెట్ స్టాండర్డ్కి యూనిఫైడ్ టెక్స్ట్ బుక్ ఒకటి దగ్గర ఉంటే మంచిది. అంటే యూనిఫైడ్ టెక్స్ట్ బుక్స్ 3 ఉండాలి, 3 కాదు 4 ఉండాలి మీ దగ్గర. ఫస్ట్ ఇయర్ కంటెంట్ మెకానిక్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్కి, తర్వాత సెకండ్ ఇయర్ ఆప్టిక్స్, థెర్మోడైనమిక్స్కి, ఫైనల్ ఇయర్లో ఉన్న 2 పేపర్లకి ఆ 4 యూనిఫైడ్ టెక్స్ట్ బుక్స్ దగ్గర ఉంటే ఏం చేయగలుగుతారంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ నేను చేయిస్తాను. మీరు ఆ యూనిఫైడ్ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అట్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్, ఆ ప్రాబ్లమ్స్ అవి కూడా సింపుల్గా ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలిగితే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ సిచ్యువేషన్. మనం తెలిసిన కాన్సెప్ట్ని ఒక సందర్భానికి అప్లై చేయడం. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అప్లికేషన్ అనమాట. సో ప్రాబ్లమ్స్ మనం బాగా చేయగలిగితే దాని అర్థం ఏంటి? కాన్సెప్ట్ తెలిసినట్టు లెక్క. ఓకేనా? అలా అని చెప్పి ఓన్లీ మ్యాథమెటికల్గా వెళ్ళకూడదు, కంటెంట్ కూడా నేర్చుకోవాలి. తర్వాత మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అని ఒక ట్యాబ్ ఉంది ఏపీ పీజీ సెట్ వెబ్సైట్లోకి వెళ్తే,
అందులో ఏమి ఇచ్చారంటే 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది, 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కదా. నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పారు క్లియర్ కట్గా, దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. సో మీరు మీ ఇష్టం చెలరైపోవచ్చు, మీకు ఏమాత్రం తెలిసినా కూడా పెట్టేయచ్చు, ఓకేనా. తర్వాత సియు సెట్ మిగిలిన ఆఫ్ కోర్స్ జామ్ వీటితో పోలిస్తే పేపర్ స్టాండర్డ్ జనరల్గా అయితే స్టాండర్డ్ చాలా తక్కువగా ఉంటుంది, ఓకేనా. అప్లికేషన్ పార్ట్ కంటే మెమరైజింగ్ పార్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇలా మామూలుగా ఎక్కువ మందికి కాదు కానీ మా కాలేజీలో రాసే కొద్ది మందికి ఇప్పుడు కూడా కోచింగ్ ఇస్తూ ఉంటాను, ఓకేనా. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఫార్ములాస్ని మనం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవడం ఒకటి, ఆ ఫార్ములా సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడం ఒకటి, ఓకేనా. ఎక్కువ శాతం ప్రశ్నలు ఫార్ములాస్తోనే ఉంటాయి, ఓకేనా. ఆల్మోస్ట్ మీరు 100 మార్క్స్లో 50 మార్క్స్ ఇఫ్ యూ కెన్ మెమరైజ్ ద ఫార్ములాస్ యూ కెన్ స్కోర్ 50 మార్క్స్ ఈజీలీ, ఓకేనా. మిగిలిన 50 మార్క్స్లో ఒక 20-25 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంక వేరే 20 మార్క్స్ కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్గా కూడా ఉండొచ్చు, ఓకేనా. అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, టాపర్కిను మామూలు ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్కి తేడా ఏంటంటే, ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఓన్లీ ఫార్ములాస్ బై హార్ట్ చేస్తాడు, వేరాస్ మీకు హయ్యర్ ఎండ్లో టాప్ 10లో లేకపోతే టాప్ 20లో ఉండే స్టూడెంట్స్ ఏంటి, కాన్సెప్ట్ కూడా చదువుతారు. కాన్సెప్ట్ చదవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్లో ట్రాన్స్ఫర్స్ వేవ్ యొక్క వెలాసిటీ ఎంత అంటే √T/m అని అందరూ చెప్తారు, కానీ దాన్ని అప్లై చేయగలగాలి, ఓకేనా. యూ హ్యావ్ టు అప్లై ది ఫార్ములా టు డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ 4 times పెంచితే స్ట్రింగ్లో వేవ్ యొక్క వెలాసిటీ ఎంత అవుద్ది అంటాడు, అది మీకు ఎక్కడ ఎవరు ఏ బిట్స్లోనూ బైహార్ట్ చేయలేరు. అది అంటే మనకు తెలియాల్సింది ఏంటి, ట్రాన్స్ఫర్ స్ట్రింగ్లో వెలాసిటీ తెలిస్తే ఫార్ములా, దానికి ఎక్స్ప్రెషన్ తెలిస్తే టెన్షన్ 4 times పెంచారు అంటే √4 అంటే 2 times వెలాసిటీ పెరుగుతుందని అప్లై చేయగలగాలి, ఓకేనా. అలా అప్లై చేయగలగాలంటే మనకి కాన్సెప్ట్ తెలియాలి కొద్దిగా, ఓకేనా. మనకి సఫిషియెంట్గా స్కోప్ ఉంది ఈసారి, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు టీచ్, ఓకేనా. టీచింగ్ ఫిజిక్స్ ఈజ్ మై ప్యాషన్, ఓకేనా. అందుకే నేను పర్సనల్గా తీసుకుని చెప్తున్నాను ఇది, ఓకే. దానికి వేరే కారణమే లేదు, ఓకేనా. కొంతమంది ఇంట్రెస్ట్ స్టూడెంట్స్కైనా టీచ్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెట్టాను, ఓకేనా. సో మీరేం చేస్తారంటే రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, ఓకేనా. 1-2 క్లాసెస్ అంటే మీకే అర్థం అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు టెక్స్ట్ బుక్స్ కొన్ని అక్వైర్ చేయండి అమ్మా. వేరే టెక్స్ట్ బుక్స్ అయినా ఓకే, కానీ ప్రిఫరబుల్లీ యూనిఫైడ్ బెటర్, ఓకేనా. అందులో కొన్ని స్టాండర్డ్ ప్రాబ్లమ్స్, ఫార్ములాస్, నోటేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి, ఓకేనా. సో తర్వాత ఏది ప్యాటర్న్ అర్థమైంది కదా. 100 మార్క్స్కి పేపరు, 100 క్వశ్చన్స్ ఇస్తారు, నో నెగిటివ్ మార్కింగ్. కాకపోతే అందులో ఒక పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, ఎప్పుడు ఆర్థడాక్స్గా క్వశ్చన్ ఇచ్చి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ ఒకటి తీసుకోవడమే కాకుండా ఏముండే ఛాన్స్ ఉందని చెప్పారు, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉండే ఛాన్స్ ఉంది, ఓకేనా. అనాలజీస్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఏపీపీజీ సెట్కి ప్రీవియస్ పేపర్స్ ఉండవు, ఎందుకని ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఆర్ట్, ఓకేనా. ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు ఏపీలో, ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నయ్య సెట్ అని ఒకటి, ఓకేనా. ఏకేఎన్యూ సెట్ అనేవాళ్ళం, ఏయూ సెట్ ఆ సెట్ అనేవాళ్ళం కదా. అలాగే ఎన్యూ సెట్, ఇలా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్ని యూనివర్సిటీస్కి ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీకి పెట్టారు. సో మనం మాక్ టెస్ట్ అని ఒక ట్యాబ్ ఉంది, ఎవరైనా ఓపెన్ చేశారమ్మా చెప్పండి. ఓపెన్ అవ్వట్లా, కరెక్ట్. అది నేనేమైనా నాకు సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఏమైనా అడుగుతున్నాను. ఆ మాక్ టెస్ట్ అనే ట్యాబ్ ప్రాబ్లం ఇంకా యాక్టివ్ అవ్వలేదు. అది యాక్టివ్ అయితే అందులో అసలు క్వశ్చన్స్ యొక్క మోడల్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది మనకి, ఓకేనా. ప్రాబ్లం అది ఫ్యూ డేస్లో అప్డేట్ చేయొచ్చు, నాకు తెలిసి ఇప్పుడే కదా నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి అప్పుడప్పుడు వెబ్సైట్ని బుక్ మార్క్ చేసుకుని చెక్ చేసుకుంటా ఉండండి. మీకు అప్డేట్స్ కానీ ఏమన్నా సరే ఈజీగా బుక్ మార్క్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అవి తెలుస్తుంటాయి. సో ఏం చేయొచ్చు, మనం ఆ మాక్ టెస్ట్లోకి వెళ్ళి ఎలాగ క్వశ్చన్స్ ఉంటాయో కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ధైర్యంగా పెట్టచ్చు. కాకపోతే ఆబ్వియస్లీ నెగిటివ్ మార్కింగ్ లేదంటే అర్థం లాటరీలో వేస్తే రావు కదండి, ఓకేనా. ప్రాబబిలిటీ ప్రకారం ఎవరైతే చదివి పెడతారో వాళ్ళకే బెటర్ ర్యాంక్ వస్తుంది, అది డెఫినెట్ అండి. అంతే తప్ప నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పి మనం ఏదో రాళ్ళేద్దామంటే కుదరదు, ఓకేనా. సో
నా కోచింగ్ వరకు అయితే నేను 2 సెషన్స్ తీసుకుంటా అట్లీస్ట్ పర్ డే. ఓకేనా? అయితే కొన్ని మోడిఫికేషన్స్ ఏం చేద్దామంటే ఈసారి నేను కంటెంట్ చెప్పేస్తాను ఒక సెషన్‌లో. దానికి అవసరమైన ఫార్ములాస్ ఇవన్నీ చెప్తాను. ఆ సెకండ్ సెషన్‌లో ఏం చేద్దామంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇదొక ఏం ఒక విధంగా షేరింగ్ అనుకోండి. ఓకేనా? నేను నా దగ్గర ఉన్న ప్రీవియస్ పేపర్స్ లేతే మీ దగ్గర ఉన్న ప్రీవియస్ పేపర్స్‌లో క్వెషన్స్ ఆ చాప్టర్ అయిపోగానే చూస్తే గనక మనకి చాప్టర్ అయిపోగానే చూసేయాలి. మళ్ళీ మోడర్న్ ఫిజిక్స్ అంతా అయిన తర్వాత చూద్దాం సార్ అంటే అదేమవుతుంది? ఆ కంటెంట్ మళ్ళీ మనం మర్చిపోతాం. ఓకేనా? సో, ఎప్పటికప్పుడు ఒక చాప్టర్ అవ్వగానే దాని తాలూకు ప్రీవియస్ పేపర్‌లో ఇచ్చిన క్వెషన్స్‌ని మీరు కూడా అంతా నా మీద వదిలేస్తే కుదరదు. మీరు కూడా ఏం చేయాలి? మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా! ప్రాబబ్లీ కొంతమంది దగ్గర బుక్స్ ఉండే ఉంటాయి. ఓకేనా? అంటే ప్రీవియస్ పేపర్స్ లేవని నేను అన్నాను. కానీ నా ఉద్దేశం ప్రీవియస్ పేపర్స్ అంటే ఏవి? ఏయూ సెట్‌వో లేకపోతే నన్నయ్య సెట్‌వో లేకపోతే ఎన్‌యూ సెట్ పేపర్స్ ఉంటాయి కదా! అవి కలెక్ట్ చేసి పెట్టుకోండి ఫస్ట్. కలెక్ట్ చేసి పెట్టుకొని నేను కంటెంట్ చెప్పిన తర్వాత ఆ ప్రీవియస్ పేపర్స్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ ఒకసారి చూడండి. మీరు ఆన్సర్ చేయగలుగుతారు. డౌటే లేదు. మీరు ఆన్సర్ చేయగలుగుతారు చాలా క్వెషన్స్‌ని. కొన్ని ఇండైరెక్ట్‌గా ట్విస్ట్ చేసి ఇచ్చిన క్వెషన్స్ మనం డిస్కస్ చేస్తే దానివల్ల మనకేమవుతది ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఓకేనా? సో, కలెక్టివ్‌గా ట్రై చేయాలి. డోంట్ ఆహ్, పుట్ ది ఎంటైర్ బర్డెన్ ఆన్ వన్ పర్సన్. అంటే ఇది ఒక టీచర్ మీద వదిలేయకండి. మీరేం చేస్తారంటే మీ వంతు మీరు టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకోవడం ఒకటి, తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఉన్న బుక్ ఏదన్నా కొనుక్కోవడం ఒకటి. ఓకేనా? పీజీ సెట్‌కి మామూలు ప్రీవియస్ పేపర్స్ ఉన్న పుస్తకాలు ఉంటాయి మార్కెట్‌లో ఒకసారి చూడండి. లేకపోతే అమెజానో, ఫ్లిప్‌కార్టో ఏదో లేకపోతే ఎందులోకందులో బుక్ చేయండి వచ్చేస్తుంది. అవి ఆ కంటెంట్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. అది ఉంటేనే మన డిస్కషన్ ఫ్రూట్‌ఫుల్‌గా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన దాని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే. సరే. మీలో కొంతమంది ఇంకా హయ్యర్ లెవెల్ ఎగ్జామ్స్ రాసుంటారు కాబట్టి ఈ కంటెంట్ మీకు ఒక్కోసారి స్టాండర్డ్ కొంచెం రిడెండెంట్‌గా లేకపోతే కొంచెం చులకన భావం కలుగుతుంది ఒక్కోసారి క్వెషన్స్ చూడగానే. ఓకేనా? కానీ కానీ ఏ ఎగ్జామ్‌కి తగ్గట్టు దానికే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఏపీ పీజీ సెట్‌కి ఎక్స్ట్రార్డినరీ అప్లికేషన్స్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఓకేనా? అలాంటి అప్లికేషన్స్ చేసేది ఎందులో? ఏ జామ్‌లోనో లేకపోతే సీయూ సెట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాటికి చేయాలి. సో, ఏ ఎగ్జామ్‌కి తగ్గట్టు ఆ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ ఉండాలి. మనం అలా మౌల్డ్ అవ్వగలగాలి. ఓకేనా? సో, అదే కాంపిటేటివ్‌లో సక్సెస్‌కి సూత్రం. సో, తర్వాత నేను ఏది స్టార్ట్ చేద్దామని డైలమాలో ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే, మనకు చివరిలో మోడర్న్ ఫిజిక్స్ ఈ ఫైనల్ ఇయర్ కంటెంట్ కొంచెం స్పీడప్ చేశాం కాబట్టి, మనం ఫైనల్ ఇయర్ కంటెంట్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇవాళ ఎక్కువ సేపు తీసుకోలేను. మళ్ళీ నాకు వేరే వర్క్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో టైంలో కనెక్ట్ అవుదురు గాని. ఓకేనా? సో, నేనేం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఫైనల్ ఇయర్‌లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా ఫస్ట్ మోడర్న్ ఫిజిక్స్ ఇందులో ఎక్కువ థియరిటికల్ పార్ట్ ఉంటుంది. తక్కువ ఫార్ములాస్ ఉంటాయి. సో, ముందు ఈ టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేసి మనం దీన్ని ఈజీగా ఒక 2 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు. వితౌట్ ఎనీ హర్రీ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఆ మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ అవ్వగానే మనం ఏం చేద్దాం? ఆ మోడర్న్ ఫిజిక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రీవియస్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ ఒక డిస్కషన్‌కి ఒక సెషన్ పెట్టుకుందాం. ఓకేనా? సో, లెట్ అస్ ఆల్ వర్క్ కలెక్టివ్‌లీ. ఓకేనా? దీనివల్ల మీకు బెనిఫిట్ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో, మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా చెప్పండి అసలు మోడర్న్ అనే పదం ఎందుకు వచ్చిందంటారు ఈ ఫిజిక్స్‌కి? వై ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ ఫిజిక్స్? అందులో ఉన్న మోడర్నిటీ ఏంటి అసలు? వాట్ ఈస్ మోడర్న్ అబౌట్ మోడర్న్ ఫిజిక్స్? వన్ మినిట్ షేర్ చేస్తున్నానమ్మా నోట్ ప్యాడ్. మీరు నా అడ్వైజ్ అయితే ఏంటంటే సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి నేను కొంచెం కాన్సెప్ట్ కూడా టచ్ చేస్తాను. అది మీకు మంచిదే. ఎందుకంటే మీరు పీజీ ఆబ్వియస్లీ మీరు అందరూ ఏ ర్యాంక్ వచ్చినా ఏం వచ్చినా పీజీ ఫిజిక్స్ జాయిన్ అవుతారు. జాయిన్ అవుతున్నప్పుడు బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు ఆబ్వియస్లీ బాగా చదువుంటే నో ప్రాబ్లమ్ బేసిక్స్.
కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీరు కాంక్రీట్గా ఉండాలి. అది పీజీలో మీరు బాగా పర్ఫామ్ చేయాలంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే నాకు కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం అవసరం అని అనిపించిందో అక్కడ నేను చెప్తాను కాన్సెప్ట్. ఓకేనా, ఇన్ అడిషన్ టు ది ఫార్ములా. ఓకేనా, సో చెప్పండి, వాట్ ఈస్ మోడర్నిటీ ఇన్ అసలు మోడర్నిటీ ఏంటి? ఏంటి ఆ కొత్తగా ఉండేది ఏంటి మోడర్న్ ఫిజిక్స్లో? వై ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ బ్రాంచెస్? కొత్తదనం ఏంటండి మోడర్న్ ఫిజిక్స్లో? క్వాంటైజేషన్ అనే కాన్సెప్ట్. క్వాంటైజేషన్ అంటే ఆ సబ్జెక్ట్ ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ కదా, క్వాంటమ్ మెకానిక్స్. ఓకేనా, సో మన సౌజన్య ఏమంటుందంటే మోడర్న్ ఫిజిక్స్లో మోడర్న్గా ఉన్నది ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్తుంది. ఇది ఒకటేనా? అంటే అది మీకు ఒక విషయం అర్థమవుతుందో లేదో, మోడర్న్ ఫిజిక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పండి, టైం లైన్ సుమారుగా ఎప్పుడు నుంచి చేసిన డిస్కవరీస్ని మనం మోడర్న్ ఫిజిక్స్ అని అంటున్నాం? సుమారుగా ఏ టైం? అసలు సైన్స్ యొక్క వయసు ఎంత అండి? మనకు వయసు ఉన్నట్టే సైన్స్ కూడా ఒక వయసు ఉంది. సైన్స్ యొక్క ఏజ్ ఎంత అప్రాక్సిమేట్గా? మీకు తెలుసు కదా, సైన్స్ అనేది అదొక సబ్జెక్ట్ కాదు. అది చాలాసార్లు చెప్పాను నేను, సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఒక విధంగా జీవించడం సైన్స్ అంటే. ఓకేనా, ఒక ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ పొలంలోకి వెళ్ళినప్పుడు పాము కాటేస్తే మీరు మంత్రగాడి దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకుంటారా, లేకపోతే యాంటీవెనమ్ డోస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారా అనేది చెప్తుంది సైన్స్, అది కాదా అని. ఓకేనా, సైంటిఫిక్గా జీవించేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీడోట్ వేయించుకుంటాడు, నాన్ సైంటిఫిక్గా జీవించేవాడు మంత్రం వేయించుకుంటాడు. ఓకేనా, అంటే సైన్స్ అనేది మనకి ఏంటది? అదో సబ్జెక్ట్ కాదు, అది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఓకేనా, సో మనం నేచర్ని, మన చుట్టూ ఉన్న ప్రకృతిని రేషనల్ సుమారు 400 సంవత్సరాల నుంచి. ఓకేనా, మీరు బాగా ఓల్డ్ సైంటిస్టుల పేరు చెప్పండి, మీసాలు గడ్డాలు పెంచేసుకుని చాలా దారుణంగా ఉంటారు కదా, మన సినిమా హీరోల్లో ఉండరు. ఓకేనా, మీకు తెలిసిన బాగా పురాతనమైన సైంటిస్టులు చెప్పండి. ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ ఎవరు? ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ యొక్క ఫాదర్ ఎవరండి? గెలీలియో పేరు విన్నారా మీరు? గెలీలియో, గెలీలియో, టాలమీ, కోపర్నికస్, ఓకేనా, న్యూటన్, ఇలా చెప్పుకుంటూ పోతే బ్రోనై, ఓకేనా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఒక 15th సెంచరీ లేదా 16th సెంచరీ నుంచి మనం సైంటిఫిక్గా నేచర్ని చూడటం మొదలెట్టాం. ఓకేనా, సైంటిఫిక్గా వితౌట్ ఎనీ ప్రెజుడిసెస్. మనకు ఒక మతం ఉచ్చులోనో లేకపోతే వేరే ఉచ్చులో పడిపోయి విషయాలను చూడటం కాకుండా సైంటిఫిక్గా ఉన్నది ఉన్నట్టుగా స్టడీ చేయడం మొదలెట్టాం. అది సైన్స్ యొక్క పుట్టుక. అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 400-500 ఇయర్స్ అనుకోవచ్చు సైన్స్ యొక్క వయసు. ఓకేనా, అలా 15-16 శతాబ్దాలు అలాగా స్టడీ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ 21st సెంచరీ వచ్చింది. ఓకేనా, మరి మోడర్న్ ఫిజిక్స్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 20th సెంచరీ స్టార్టింగ్ అని చెప్పచ్చు, లేకపోతే 19th సెంచరీ ఎండింగ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇప్పుడు మన సౌజన్య చెప్పినట్టుగా అసలు మోడర్న్ ఫిజిక్స్లో మోడర్న్ అనే పదానికి ఎక్కడ పునాది పడిందంటే క్వాంటమ్ మెకానిక్స్లో పడింది. మీకు క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ నేర్చుకుని ఉంటారు, మ్యాక్స్ ప్లాంక్ చెప్పాడు కదా. ఆ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో అప్పుడు దాకా మనం ఫిజిక్స్ని ఒకలాగా స్టడీ చేసుకుంటూ వచ్చాం, కానీ క్వాంటమ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ రాగానే మన అప్రోచ్ మొత్తం కూడా యూటర్న్ తీసుకున్నామండి. ఓకేనా, అసలు క్వాంటమ్ మెకానిక్స్ని నేను ఎప్పుడూ ఒక పేరుతో పిలుస్తా, ఒక క్రేజీ సబ్జెక్టు, పిచ్చి సబ్జెక్ట్ అని పిలుస్తాను. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ చెప్పే చాలా విషయాలు చాలా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంటాయి, మనకు అర్థం కావాలి. ఓకేనా, మనకు అర్థం కావని చెప్పి అది తప్పని అనడానికి మీరు సరిపోదు. ఓకేనా, క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ థియరీస్. ఓకేనా, అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కౌంటర్ ఇంట్యూటివ్ కూడా. మనకు అర్థం కానీ అత్యంత విజయవంతమైన థియరీ అది క్వాంటమ్ మెకానిక్స్. ఓకేనా, ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంత విచిత్రమైన విషయాలు ఏం చెప్పుద్ది అంటే, ఇప్పుడు ఒక క్రికెట్ బాల్ బిహేవ్ చేసినట్టు ఎలక్ట్రాన్ బిహేవ్ చేస్తుందా చెప్పండి? క్రికెట్ బాల్ ప్రవర్తించినట్టు ఎలక్ట్రాన్ ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు.
ఓకేనా. మీరు బుమ్రా చేతికి క్రికెట్ బాల్ ఇచ్చి బౌలింగ్ చేయమంటే ఆ క్రికెట్ బాల్ యొక్క స్పీడ్ ఎంత ఉండొచ్చు చెప్పండి? ఆ క్రికెట్ బాల్ యొక్క స్పీడ్ ఎంత ఉండొచ్చు? నేను చెప్పేది ఏంటి, కంటిన్యూస్గా ఉంటుందా, డిస్క్రీట్గా ఉంటుందా? ఏమా కంటిన్యూస్ గా ఉంటుంది. అంటే బుమ్రా తనకు నచ్చినట్టుగా ఆ బాల్ యొక్క స్పీడ్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోగలడు. కావలిస్తే ఒక 140 సూపర్ ఫాస్ట్ డెలివరీ వేయచ్చు, నెక్స్ట్ బాల్ మళ్ళీ 115తో వేయచ్చు. ఓకేనా. సో ద స్పీడ్ ఆఫ్ ద క్రికెట్ బాల్ ఈజ్ కంటిన్యూస్. ఓకేనా. కానీ నువ్వు అదే బుమ్రా చేతికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి బౌలింగ్ చేయమంటే మొత్తం సిచ్యువేషన్ మారిపోద్దండి. ఓకేనా, మొత్తం మారిపోద్ది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ఈజ్ గవర్న్ బై క్వాంటమ్ మెకానిక్స్. మీకు ఫస్ట్లో అన్నాను కదా, నేను ఏమన్నాను, ఫిజిక్స్లో 2 ఎస్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 ఎస్లు ఫిజిక్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటా 2 ఎస్లు? ఒకటి సైజ్, 2 స్పీడ్. ఓకేనా. సైజ్ అంటే మనం జనరల్గా మ్యాక్రోస్కోపిక్గా తీసుకుంటే ఒక క్రికెట్ బాలు లేదా ఒక ఫుట్బాలు లేకపోతే ఇంకా అలా పెద్ద పెద్ద వస్తువుల గురించి అది సైజ్ పెద్ద ఉన్న వస్తువులు, దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై క్లాసికల్ మెకానిక్స్. ఓకేనా. కానీ ఆటమ్స్ మాలిక్యూల్స్ అంత చిన్న లెవెల్కి దిగిపోయినప్పుడు నేచర్ అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఓకేనా. ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ది మైక్రోస్కోపిక్ వరల్డ్. సో ఎలక్ట్రాన్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ద స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆర్ ది ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ అంటే అర్థం తెలుసా మీకు? క్వాంటైజ్ అవడం అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్గా ఉండకుండా స్టెప్స్గా ఉంటుంది. అది క్వాంటమ్ మెకానిక్స్ యొక్క సిగ్నేచర్ అండి. ఓకేనా. చాలా గొప్ప పాయింట్ అది క్వాంటమ్ మెకానిక్స్లో. ఓకే, అసలు మోడర్న్ ఫిజిక్స్ మొదలైంది అక్కడ. ఓకేనా. అందరూ ఏమనుకున్నారంటే లైట్ అనే దానికి వేవ్ నేచర్ ఉందనుకున్నారు. కానీ సడన్గా క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్పిందంటే క్వాంటమ్ థియరీ, లైట్లో ఉండేవి, లైట్లో ఉన్న ఫోటాన్ యొక్క ఎనర్జీ క్వాంటైజ్ అవుతుందని చెప్పింది. సో దట్ క్వాంటైజేషన్, ది ఐడియా ఆఫ్ క్వాంటైజేషన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా ఎలక్ట్రాన్తో బౌల్ చేస్తే ఏమవుద్దంటే అతను 110తో బౌల్ చేయగలడు, 110 స్పీడ్తో, లేకపోతే 120తో, లేకపోతే 130తో, అంతే తప్ప తనకు నచ్చిన స్పీడ్తో బౌలింగ్ చేయలేడు. ఎందుకని? స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. దాని ఎనర్జీ కూడా ఏమవుతుంది? క్వాంటైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ మనం బోర్ మోడల్ చూస్తాం. బోర్ మోడల్లో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంటాయని చెప్తాం. సో ఆ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది? కంటిన్యూస్గా ఉండదు, క్వాంటైజ్ అవుతుంది. అది క్వాంటం నెంబర్ n ఉంటుంది కదా. సో ఈ క్వాంటైజేషన్ అనే కాన్సెప్ట్ ఈ మోడర్న్ ఫిజిక్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ అండి. ఒక భౌతిక రాశి యొక్క విలువ, ఫిజికల్ క్వాంటిటీ వాల్యూ ఎలా పడితే అలా కాకుండా ఏవో కొన్ని వాల్యూస్కి మాత్రం కన్ఫైన్ అవ్వడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అది. ఓకేనా. దట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకేనా. ఇక్కడ పక్కన 2వ ఎస్ ఒకటి ఉందో చూసారా, స్పీడ్ అని, అది కూడా ఇంపార్టెంట్. మీకు మనం ట్రావెల్ చేస్తున్న స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా న్యూటన్స్ లాస్ సరిపోతాయి. ఓకేనా. అదే మనం ట్రావెల్ చేసే స్పీడ్ లైట్ స్పీడ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు, లైట్ స్పీడ్ ఎంతో తెలుసు కదా, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అంత ఉన్నప్పుడు ఫిజిక్స్ చేంజెస్ మళ్ళీ మారిపోద్ది. సైజ్ మారితే ఫిజిక్స్ మారుద్ది, స్పీడ్ మారితే ఫిజిక్స్ మారుద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎప్పుడైతే స్పీడ్ అనేది లైట్ స్పీడ్ని అప్రోచ్ అవుతుందో మొత్తం చాలా విచిత్రాలు జరుగుతాయి. క్వాంటమ్ మెకానిక్స్ ఎంత విచిత్రమైన సబ్జెక్టునండి, రిలేటివిటీ అంత విచిత్రమైన సబ్జెక్ట్. అందుకే నేను మోడర్న్ ఫిజిక్స్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, అసలు మోడర్నిటీ ఏంటి మోడర్న్ ఫిజిక్స్లో అంటే, అప్పుడు దాకా ఒక విధంగా మనం ఫిజిక్స్ వలన మనం బ్లైండ్ అనుకుంటే మనకు 2 కళ్ళు వచ్చినాయి. అప్పుడు ఒక కన్ను పేరు క్వాంటమ్ మెకానిక్స్ అయితే ఇంకో కన్ను థియరీ ఆఫ్ రిలేటివిటీ అండి. అసలు నిజంగా అవి 2 ఎంత గొప్ప థియరీస్ అంటే అప్పుడు దాకా మనకున్న ఫిజిక్స్ నాలెడ్జ్ మొత్తాన్ని అవి డ్రాస్టికల్గా రాడికల్గా మార్చేసినాయి అన్నమాట. అసలు అవి చెప్తున్నప్పుడు నాకు గూస్ బంప్స్. ఎన్నిసార్లు చెప్పుంటానో ఎన్నిసార్లు, ప్రతిసారి చెప్పినా కూడా ఈ 2 థియరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఫిజిక్స్లో మీకు చాలా చాలా థియరీస్ చదివేస్తారు మీరు, లేదు, ఉన్నవి 2 థియరీస్. ఒకటి క్వాంటమ్ మెకానిక్స్, రెండోది థియరీ ఆఫ్ రిలేటివిటీ, అంతే. మిగిలినవి ఏదైనా సరే వాటికి సబ్ డొమైన్స్ అవుతాయి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూటోనియన్ మెకానిక్స్ ఉంది, V = U + AT, S = UT + ½ AT² ఇవే చదువుతాను కదా. అవన్నీ దేంట్లో ఒక విధంగా పార్ట్, ఐన్స్టైన్స్ రిలేటివిటీ థియరీలో ఒక పార్ట్ అది. ఓకేనా. అలాగే క్లాసికల్ మెకానిక్స్ ఉంది, మామూలుగా సింపుల్ హార్మోనిక్, ఆసిలేటర్, ఇవన్నీ, ఇవి కూడా క్వాంటమ్ మెకానిక్స్లో ఒక పార్ట్ యాక్చువల్గా. ఓకేనా. సో
మనకి ఉన్నవి రెండు కళ్ళు అండి మనం ఫిజిక్స్ వాళ్ళకి. ఏంటవి? ఒకటి క్వాంటమ్ మెకానిక్స్ అయితే, రెండోది థియరీ ఆఫ్ రిలేటివిటీ. ప్రాబ్లం ఏంటంటే, ఈ ఒక మాట చెప్పి ఇంకా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తాను. ప్రాబ్లం ఏంటంటే, ఈ రెండు థియరీస్ ఎలాంటివి? ఇద్దరు కవల పిల్లలు ఊహించుకోండి, అలాంటివి అనమాట. రెండు ఇంపార్టెంటే, కానీ రెండు కూడా ఎలా ఉండవు? కంపాటబుల్గా ఉండవు. క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ వైస్ వర్సా. రెండు కూడా ఎలా ఉంటాయంటే, ఇద్దరు పిల్లల్ని పక్కన పెడితే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కలిసి పెట్టి ఆడుకోరు. అలాగే ఈ రెండు థియరీస్ కూడా అంతే కాంట్రడిక్టరీగా ఉంటాయి డెప్త్లోకి వెళ్ళినప్పుడు. ఓకేనా? ఫిజిక్స్లో ఏమన్నా మిగిలింది డిస్కవర్ చేయడానికంటే అది ఏంటో తెలుసా? ఈ రెండు థియరీస్ని యూనిఫై చేయడం. క్వాంటమ్ మెకానిక్స్ని, థియరీ ఆఫ్ రిలేటివిటీని మనం యూనిఫై చేయగలిగితే ఇంకా ఫిజిక్స్లో రోబో సినిమాలో రజనీకాంత్ మొత్తం చెప్పేసి అక్కడ డాట్ అంటాడు చూసారా, అలా మనం డాట్ పెట్టేయచ్చు. ఓకేనా? ఇది ఐన్స్టైన్ డ్రీమ్ అండి, మీరు చదివే ఉంటారు పుస్తకాలు. ఐన్స్టైన్ డ్రీమ్ ఏంటి? టు యూనిఫై ఆల్ ద 4 ఫోర్సెస్. ఆ నాలుగు ఫోర్సెస్ని యూనిఫై చేయడం అంటే ఇండైరెక్ట్గా ఇదే క్వాంటమ్ మెకానిక్స్ని, థియరీ ఆఫ్ రిలేటివిటీని యూనిఫై చేయడం. అది ఎంత గొప్ప పజిల్ కాకపోతే, భూమి మీద పుట్టిన అత్యంత గొప్ప మేధావి తన జీవితంలో లాస్ట్ 15 to 20 years ఆ విషయం మీద పెట్టాడండి. ఓకేనా? మీకు చాలాసార్లు చెప్పుంటాను కదా నేను, అంటే ముందు అటెండ్ అయిన వాళ్ళకి, ఐన్స్టైన్ సైన్స్కి చేసిన కంట్రిబ్యూషన్ మ్యామత్ కంట్రిబ్యూషన్ అండి. ఓకేనా? అప్పుడు దాకా సైన్స్ ఒకలా ఉంటే, ఫిజిక్స్ ఒకలా ఉంటే, ఆయన వచ్చిన తర్వాత మొత్తం అది మారిపోయింది అంతే, ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఫిజిక్స్ బిఫోర్ ఐన్స్టైన్ అండ్ ఫిజిక్స్ ఆఫ్టర్ ఐన్స్టైన్. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకుంటున్న ఈ రెండు థియరీస్ ఉన్నాయి చూసారా, క్వాంటము, జనరల్. థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఆఫ్ కోర్స్ గాడ్ ఫాదర్ ఐన్స్టైన్, మీకు తెలుసు. క్వాంటమ్ మెకానిక్స్ యొక్క డెవలప్మెంట్ కూడా ఇండైరెక్ట్ గా కారణం ఎవరు? ఐన్స్టైన్. అసలు ఫస్ట్ ఎనర్జీ క్వాంటైజేషన్ అంటే ఫోటాన్ అనే దానికి ఎనర్జీ క్వాంటైజ్ అవుతుందని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? ఐన్స్టైన్. సో ఇండైరెక్ట్ గా రెండింటిలో ఆద్యం వేసింది ఆయనే. ఓకేనా? అఫ్ కోర్స్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఐన్స్టైన్ కి పడదు, అసలు బద్ద శత్రువు. క్వాంటమ్ మెకానిక్స్ ఉన్న శత్రువుల్లో లిస్ట్ లో ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది అంటే ఐన్స్టైన్ ఉంటుంది. ఓకేనా? దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఓకేనా? క్వాంటమ్ మెకానిక్స్ అంతా కూడా ప్రాబబిలిటీ కదా, ఇది పాచికల ఆట ఆడినట్టు ఉంటుంది. కానీ ఆయనకి అంతా సర్టనిటీ నచ్చుద్ది, ఖచ్చితత్వంతో చెప్పాలంటారు. ఓకేనా? సో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. హీ ఆల్వేస్ హేట్స్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, కానీ ఐన్స్టీన్ లాంటి మేధావి వ్యతిరేకించినా కూడా గట్టిగా ఎదురుటి నిలబడిన థియరీ ఏదంటే క్వాంటమ్ మెకానిక్స్ అండి. ఇప్పుడు మీరు ఇలా మన క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే కారణం ఏంటనుకుంటున్నారు? క్వాంటమ్ మెకానిక్స్. మీ ఫోన్లో ఉన్న చిప్స్, ఫ్లాష్ డ్రైవ్స్, ఎలక్ట్రానిక్స్ మొత్తం క్వాంటమ్ మెకానిక్స్ పెట్టిన భిక్ష అండి, అంతే, ఇంకో మాట లేదు. ఓకేనా? సో మోడర్న్ ఫిజిక్స్ అంటే అర్థమైందనమాట. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటి? ఈ రెండు థియరీస్. ఓకేనా? ఐన్స్టైన్ డెవలప్ చేసిన రిలేటివిటీ థియరీ కానీ, తర్వాత కోర్స్ క్వాంటమ్ మెకానిక్స్ అనగానే మ్యాక్స్ ప్లాంక్ అని చెప్తారు. మ్యాక్స్ ప్లాంక్ వీళ్ళందరూ డెవలప్ చేసిన ఈ క్వాంటమ్ మెకానిక్స్ కానీ అప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడు? 19th century ఎండింగ్లో, 1895 ఆ టైంలో కానీ, 20th century స్టార్టింగ్లో 1905లో కదా స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఫిజిక్స్ అనేది ఆల్మోస్ట్ ఎలా అయిందంటే, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన తర్వాత CO2 లెవెల్స్ సడన్గా పెరిగిపోయినాయి చూసారా, వర్టికల్గా. అలాగా సైన్స్ డెవలప్మెంట్ కూడా ఎక్స్పోనెన్షియల్గా పెరగడం మొదలెట్టింది. ఓకేనా? సో అందుకే మనకి అది గోల్డెన్ ఎరా అండి. 19th century ఎండింగ్ కానీ, లేకపోతే 20th century స్టార్టింగ్ గోల్డెన్ ఎరా సైన్స్లో. అది చాలా చాలా గొప్ప డిస్కవరీస్ జరిగినాయి. డిస్కవరీస్ అంటే ఏదో ర్యాండమ్గా సంబంధం లేని ఇండిపెండెంట్ డిస్కవరీస్ కాదు, ఒక కొత్త అప్రోచ్ ఇచ్చారనమాట క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా, రిలేటివిటీ ద్వారా. ఓకేనా? సో సచ్ అన్ ఇన్స్పైరింగ్ టాపిక్ ఇది మోడర్న్ ఫిజిక్స్ అనేది. ఓకేనా? సో మోడర్న్ ఫిజిక్స్లో మనకి సిలబస్లో ఫస్ట్ మనకి ఏం పెట్టారంటే డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్ మోడల్ అని పెట్టారు. ఓకేనా? మీకు ఆటమిక్ మోడల్స్. ఓకేనా? మీరు విషయం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి PG సెట్కి చాలా కష్టపడి చదివేస్తుందని చెప్పి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి స్వీట్ చేసి పెట్టారు కొత్తది. ఫస్ట్ మీరు ఏం అడుగుతారు? జనరల్గా ఏదైనా ఒక కొత్తగా రెసిపీ చూడగానే ఏం అడుగుతాం మనం? ఏం అడగం సార్, ముందు నోట్లో వేసి తినేస్తాం అంటారేమో. జనరల్గా ఏం చేస్తాం? ముందు వాట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, దేంతో తయారైందని క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏ పదార్థంతో చేశారని అంటాం కదా. అలాగే సైంటిస్టులకు డౌట్ వచ్చింది, వాట్ మ్యాటర్ ఈస్ మేడప్ ఆఫ్, అసలు పదార్థం దేంతో తయారైంది అంటే. పదార్థం అంటే ఏదో అనేసుకోకండి, మీరు నేను కూడా. ఓకేనా? బయలాజికల్ అయినా నాన్ బయలాజికల్ అయినా, వాట్ ఈస్ ద స్టఫ్ మేడప్ ఆఫ్, దేంతో తయారైందంటే మనకి 20th century స్టార్టింగ్లో బ్రౌనియన్ మోషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? ఆ బ్రౌనియన్ మోషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఐన్స్టైన్ ఏం చెప్పారంటే, స్మాలెస్ట్ బిల్డింగ్ బ్లాక్
ఆఫ్ ఆల్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ యాటమ్ అని చెప్పారు. యాటమ్. యాటంలో గ్రీక్ అర్థం తెలిసి ఎవరైనా చెప్పండి. యాటమ్ అనేది గ్రీక్ వర్డ్. అన్కటబుల్ సార్. యాటమ్ అనేది గ్రీక్ వర్డ్. గ్రీక్లో యాటమ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే అన్కటబుల్ అని అర్థం. అన్కటబుల్ అంటే ఏంటి? ఏదైతే అన్నిటికంటే చిన్నదో, దేన్నైతే మనం ఇంకా చిన్నగా చేయలేమో దాన్ని గ్రీక్లో యాటమ్ అంటారు. ఓకేనా? సో అందుకని ఫస్ట్లో అదే కదా భావన. ఏ పదార్థం అయినా, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ మౌస్ అయినా, లేకపోతే ఇప్పుడు నా చెయ్యి అయినా, నా కాళ్ళు అయినా, ఈ స్పెట్స్ అయినా, ఏదైనా సరే తవ్వుకుంటూ వెళ్తే అల్టిమేట్గా ఏం బయటకు వస్తాయి? యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ అన్ని బాండ్స్ ఫామ్ చేస్తే మాలిక్యూల్స్ అవుతాయి. ఆ మాలిక్యూల్స్ అలా అలా చేసుకుంటా పోతే మనం ఇలా ఇప్పుడు మనం చూస్తున్న మ్యాటర్, మీరైనా నేనైనా ఏదైనా సరే. ఓకే. సో అల్టిమేట్ బిల్డింగ్ బ్లాక్, ఒక ఇంటికి ఇటుకలు ఎలాగో పదార్థానికి బిల్డింగ్ బ్లాక్ ఏంటి? యాటమ్. సో అందుకని దానికి ఆ పేరు పెట్టారు. కానీ పేరు తప్పు కదా, పేరు తప్పు. యాటమ్ అనేది అన్కటబులా? కాదు కదా. యాటమ్ లోపల పెద్ద ప్రపంచమే ఉంది. అసలు ఇక్కడ చాలా పెద్ద ప్రపంచం ఉంది. ఓకేనా? అంత చిన్న ప్రపంచంలో అంత చాలా పెద్ద ప్రపంచం ఉంది. మీకు చెప్పండి, యాటమ్ స్ట్రక్చర్ చెప్పండి. ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్. సౌజన్ నువ్వు ఇంకెవరైనా చెప్పండి అమ్మా, యాటమ్ స్ట్రక్చర్ ఏంటి? యాటమ్ లోపల ఏముంటాయి? న్యూక్లియస్. న్యూక్లియస్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్. ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్. ఓకే. బాగా చదివే పిల్లలకి నేను ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నానని అట్లా అనుకోవచ్చు, కానీ ఇది బేసిక్ కదా. యాటమ్ అనేది అన్కటబుల్ కాదని త్వరగానే తెలిసిపోయింది. దాన్ని మొక్కలు చేయడం కాదు, దానిలో చాలా చాలా పార్ట్లు ఉన్నాయని తెలిసింది. ఏం తెలిసిందంటే యాటమ్ యొక్క సెంటర్లో చాలా చిన్ని ప్లేస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. దాన్ని మనం ఏం చెప్తాం? న్యూక్లియస్ అని పిలుస్తాం. ఓకేనా? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్న చిన్ని వాల్యూమ్ని మనం న్యూక్లియస్. చిన్ని అనే మాట చాలా ఇంపార్టెంట్. చాలా చిన్నది న్యూక్లియస్, మీరు ఊహించలేరు. మీరు ఒక క్లాస్ రూమ్ని ఒక యాటమ్ అనుకోండి, ఆ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ మీద ఒక డాట్ పెడితే చాక్ పీస్తో, ఆ డాట్ ఎంత ఉంటుందో న్యూక్లియస్ అంత ఉంటుంది. యాటమ్ యొక్క సైజుతో పోలిస్తే అంత చిన్నది న్యూక్లియస్. ఓకేనా? అందులో ఏముంటాయి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని స్పెసిఫైడ్ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి. ఆ మాట ఇంపార్టెంట్. క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ అంటే అర్థం ఏంటి? ఎలా పడితే అలా కాదు. కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి, వాటి స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. నేను చెప్పాను క్వాంటైజ్డ్ అని చెప్పాను చూసారా క్వాంటమ్ మెకానిక్స్లో. సో కొన్ని పర్టికులర్ రేడియస్ ఉన్న ఆర్బిట్స్ ఉంటాయి, అన్ఈక్వల్ టు 1, 2, 3, 4 అలా స్పెసిఫైడ్ ఆర్బిట్స్ ఉంటాయి. వాటిలో మాత్రమే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? చూడటానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సోలార్ సిస్టమ్లా ఉంటుంది. సోలార్ సిస్టంలో మధ్యలో సన్ ఉంటాడు, ఇక్కడ ఎవరు ఉంటారు? న్యూక్లియస్ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఓకేనా? ప్లానటరీ మూమెంట్స్ మీరు ఎలక్ట్రాన్స్ యొక్క మూమెంట్స్ని కంపేర్ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే అవి క్లాసికల్, ఇది క్వాంటమ్. ఓకేనా? మైక్రో కదా ఇది. సో పోనీ న్యూక్లియస్ అన్కటబుల్ అంటే కాదు కదా. న్యూక్లియస్ లోపల ఏముంటాయి అని చెప్పాను? అందులో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఎవరైనా చెప్పండి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అన్కటబులా? కొబ్బరికాయని ఇంకా పగలగొట్టచ్చా? ప్రోటాన్ న్యూట్రాన్లు కూడా కొబ్బరికాయలే, వాటిని కూడా పగలగొట్టచ్చు. పగలగొడితే ప్రోటాన్ న్యూట్రాన్ లోపల ఏముంటాయి చెప్పండి? ఆ పార్టికల్స్ పేరేంటి? క్వార్క్స్. వెరీ గుడ్, క్వార్క్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, దే ఆర్ నాట్ అన్కటబుల్, దే ఆర్ ఆల్సో కటబుల్. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ లోపల ఏముంటాయి అంటే క్వార్క్స్ ఉంటాయి. QUARKS, క్వార్క్స్. ఓకేనా? ఈ క్వార్క్స్ వలన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటాన్ అంటే 2 అప్ క్వార్క్స్లు, 2 అప్ క్వార్క్, ఒక డౌన్ క్వార్క్. న్యూట్రాన్ అంటే ఒక అప్ క్వార్క్, 2 డౌన్ క్వార్క్స్. అంటే క్వార్క్స్లో ఫ్లేవర్స్ ఉంటాయి. దోశల్లో మసాలా దోశ, ప్లెయిన్ దోశ లాగా క్వార్క్స్లో 6 ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఉండేవి 2 ఫ్లేవర్సే, అప్ డౌన్. 2 అప్పులు ఒక డౌన్ కలిస్తే ప్రోటాను, ఒక అప్పు 2 డౌన్ కలిస్తే న్యూట్రాన్. మీరు ఒక నియమం నేర్చుకుని ఉంటారు, క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అని. ఛార్జ్ అనేది ఎప్పుడు క్వాంటైజ్ అవుతుంది అంటే ఛార్జ్ ఎలా ఉంటుంది? ఉంటే లేకపోతే 2E, లేకపోతే 3E, 4E. తప్పది. ఎందుకు తప్పు? ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? ప్రోటాన్ ఛార్జ్ +E, న్యూట్రాన్ ఛార్జ్ 0. కానీ ఛార్జ్లో మళ్ళీ యూనిట్స్ కూడా ఉంటాయి. 1/3 E కూడా ఉంటుందండి, 2/3 E కూడా ఉంటుంది. నేను చెప్తున్న ప్రతిసారి మనకి ఏమన్నా మన ఫిజిక్స్ గతిని మార్చేసినాయి అని చెప్పాను చూసారు, అది ఊరికనే చెప్పిన మాట కాదు. ఇదే ఇప్పుడు అంటే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అనే కాన్సెప్టే తప్పు.
ఓకేనా. ఎందుకని నేను అంటున్నాను చూసారా, క్వార్క్స్ అనే పార్టికల్స్ అప్ క్వార్క్ డౌన్ క్వార్క్. అప్ క్వార్క్ ఛార్జ్ ఎంత ఉంటుందో తెలుసా? 2/3 E ఉంటుంది. డౌన్ క్వార్క్ ఛార్జ్ ఎంత ఉంటుంది? -1/3 E ఉంటుంది. అంటే ఛార్జ్లో కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూసారా, అదనమాట. సో యాటమ్ని తవ్వేశాం, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయని తెలిసింది, ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలిసింది. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని కూడా తవ్వేశాం, ఆఖరికి ఏం తెలిసింది? అందులో క్వార్క్స్ ఉంటాయని తెలిసింది. పోనీ క్వార్క్స్ని తవ్వేయకుండా క్వార్క్స్ మాత్రం ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్పండి. క్వార్క్స్ లోపల ఇంకేమన్నా ఉంటాయా? ఉంటాయి సార్. ఏముంటాయమ్మా? అంటే సౌజన్యానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఏమన్నా ఉందో కనుక్కుంది ఇప్పుడు. ఏమో చెప్పారు, అప్పుడు ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది సార్. లేదు, ఇప్పుడు 23 సెప్టెంబర్ 2021 11:43 వరకు క్వార్క్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్సే, వాటి లోపల ఏమీ లేవు. ఓకేనా. అఫ్ కోర్స్ ఇంకా బాగా డెప్త్లోకి వెళ్ళిపోతే స్ట్రింగ్ థియరీ అని ఒకటి ఉంది. ప్రతిదీ కూడా ఏంటంటే స్ట్రింగ్ అని చెప్తారు. స్ట్రింగ్ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా వైబ్రేట్ అవుతుంటుంది, మీరు కాలిస్తే గూగుల్ చేయండి. ఆ వైబ్రేట్ అయ్యే పద్ధతిని బట్టి అది ఒక ఎలక్ట్రాన్లా ప్రవర్తించవచ్చు, క్వార్క్లా ప్రవర్తించవచ్చు, ఇంకేలా ప్రవర్తించవచ్చు. అది స్ట్రింగ్ థియరీ, అది చాలా అడ్వాన్స్డ్ థియరీ అది. ఓకేనా. అది పక్కన పెడితే క్వార్క్స్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్. ఓకేనా. మరి ఎలక్ట్రాన్కి ఏమైనా స్ట్రక్చర్ ఉంటుందా లోపల? చెప్పండి. ఎలక్ట్రాన్కి ఏమైనా స్ట్రక్చర్ ఉందా? అది ఫండమెంటల్ పార్టికల్ క్వార్క్స్ లాగా. క్వార్క్స్ లాగే ఎలక్ట్రాన్స్ కూడా ఫండమెంటల్ పార్టికల్సే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే మనకు తెలిసిన ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి ఇప్పుడు? ఎలక్ట్రాన్స్, క్వార్క్స్. ఓకేనా. వాటితోనే మొత్తం యూనివర్స్ అంతా తయారయ్యింది. యూనివర్స్ అంటే మళ్ళీ ఇంకోటి అండి, యూనివర్స్లో మళ్ళీ రకాలు ఉంటాయి. మళ్ళీ ఆస్ట్రానమీలో డెప్త్లోకి వెళ్ళిపోతే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అని వేరే ఉంటాయి. అవి మనం అనుకున్నట్టుగా వీటితో తయారవు, వాటి కంటెంట్ అంతా వేరు. ఆర్డినరీ మ్యాటర్ తయారయ్యేది క్వార్క్స్తోను, ఎలక్ట్రాన్స్తోను తయారవుతుంది. ఓకేనా. సో మీకు ఇక్కడ డిస్కస్ చేసిన పాయింట్స్లో బోర్ మోడల్ ఏం చెప్తుందంటే సింపుల్. బోర్ మోడల్ చెప్పేది ఏంటంటే, బోర్ మోడల్లో ఉన్న మ్యాథమెటిక్స్ మీకు సిలబస్లో లేదు. డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్ మోడల్ అని మొదలెట్టారు. ఓకేనా. బోర్ మోడల్ సింపుల్గా చెప్పేది ఏంటంటే, న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది. అఫ్ కోర్స్ అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆర్బిట్లో తిరుగుతాయి? సర్క్యులరా, ఎలిప్టికల్లా? బోర్ మోడల్ చెప్పేది ఏంటి? ఆర్బిట్ యొక్క షేప్ ఏమని చెప్తుంది అది? బోర్ మోడల్ చెప్పేది ఏంటంటే ఆర్బిట్ యొక్క షేప్ సర్క్యులర్ అని చెప్తుంది. ఓకేనా. సర్క్యులర్ అంటే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఏ ఆర్బిట్లో తిరుగుతాయి? సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతాయి అని చెప్పింది. ఓకేనా. సర్క్యులర్ ఆర్బిట్స్. అది ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, సర్క్యులర్ ఆర్బిట్. ఓకేనా. అంటే n=1 ఇది, n=2 ఇది, అలా n=3. ఓకేనా. అఫ్ కోర్స్ ఎందుకు తిరుగుతున్నాయి అంటే న్యూక్లియస్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఒక విధమైన అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ అట్రాక్టివ్ ఫోర్స్ వలన ఇవి కొన్ని క్వాంటైజ్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతుంటాయి. బోర్ మోడల్లో చాలా ముఖ్యమైన పాయింట్, బోర్ చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిట్లో పడితే ఆ ఆర్బిట్లో న్యూక్లియస్ చుట్టూ తిరగవు. కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ అని చెప్పాను చూసారా, క్వాంటైజ్డ్ ఆర్బిట్స్. ఏంటి ఆ క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ అంటే MVR = NH/2π. MVR అంటే తెలుసు కదా, యాంగులర్ మొమెంటం. ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం NH అని కూడా రాయొచ్చు కదా దీన్ని. MVR = NH. ఇలా ఉండేలాగా ఏ ఆర్బిట్స్ అయితే ఉంటాయో ఆ ఆర్బిట్స్ లో మాత్రమే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ n అంటే క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాంగులర్ మొమెంటం ఎంత ఉండాలి? ఉంటే H ఉండాలి, లేకపోతే 2H ఉండాలి, లేకపోతే 3H ఉండాలి. అంటే అది క్వాంటైజ్ అవుతుంది. ఓకేనా. సో అలాంటి క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లోనే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి తప్ప ప్లానెట్స్ లాగా ఎలా పడితే అలా తిరగవు. ఓకేనా. అదొక ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత బోర్ మోడల్ ప్రకారం మనం ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుందంటే En = -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే. ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో చెప్తాం. జనరల్గా ఎనర్జీని ఎందులో చెప్తాం మనం? జౌల్స్ లో చెప్తాం కదా. కానీ మీకు ఎక్కువ సందర్భాల్లో ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్ చెప్పాలంటే ఈవీల్లోనే చెప్పాలి. మీకు రిలేషన్ కూడా తెలుసు కదా,
ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎన్ని జౌల్స్? 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకేనా, ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే అన్ని జౌల్స్ అన్నమాట. సో బోర్ మోడల్ చెప్పిన అంటే బోర్ చెప్పిన ఈ క్వాంటైజేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం గనక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ అంటున్నాను చూసారా, ఎందుకు? ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా వచ్చింది? అది ఇలా వచ్చింది, -13.6/n² కదా. ఇప్పుడు n వాల్యూ ఏంటి చెప్పానుగా, అదొక ఇంటీజర్, 1 2 3 అండ్ సో ఆన్. ఇప్పుడు n = 1 పెట్టారనుకోండి, అప్పుడు ఈ 1 వస్తుంది, అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్. దాన్నే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ అంటారు, -13.6. n = 2 అయితే E2 = ఎంత అవుతుంది మీకు తెలుసుగా, సింపుల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1n² కదా. సో 4 టైమ్స్ తగ్గుతుంది, సరే మైనస్ ఉంది కాబట్టి పెరుగుతుంది అనుకోవచ్చు, -13.6/4 కదా. సో దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే -3.4 EV వస్తుంది. సో E2 ఎంత? -3.4 EV. ఓకే, సో చూసారా, E1 అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్, ఓకేనా, -13.6. సెకండ్ ఎనర్జీ లెవెల్ -3.4. ఇక్కడ పాయింట్ ఉంది ఏంటంటే, ఇక్కడ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఉంటే -13.6 ఉంటుంది, లేకపోతే -3.4 ఉంటుంది, అంతే తప్ప ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఎనర్జీతో ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా న్యూక్లియస్ చుట్టూ తిరగదు, అది ఫర్బిడెన్ ఎనర్జీ. ఓకేనా, అంటే ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్. ఓకేనా, అంటే ఎనర్జీ ఎలా గీయాలి మనం? లెవెల్స్ గీయాలి ఇలాగా. ఓకేనా, ఇది n = 1, ఇది n = 2, n = 3, n = 4 అండ్ సో ఆన్. ఇది -13.6 అయితే ఇది -3.4. అలాగే మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఈ 1/n² అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎనర్జీకి సెకండ్ లెవెల్లో ఉన్న ఎనర్జీకి రిలేషన్ ఏంటి? 4 టైమ్స్ తగ్గుతుంది ఎనర్జీ, మ్యాగ్నిట్యూడ్లో తగ్గుతుంది. కానీ ఇక్కడ ఎనర్జీ పెరుగుతుందని చెప్పాలా తగ్గుతుందని చెప్పాలా? పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకని? మీకు డౌట్ రావచ్చు, సార్ 13.6 కంటే 3.4 చిన్నదంటే. కాదు, ఇక్కడ మైనస్ ఉంది కదా. సో ఎనర్జీ ఏమవుతుంది? n = 1 2 3 4 అలా వెళ్ళే ముందుకి ఎనర్జీ ఏమవుతుంది? పెరుగుతుందని చెప్పాలి. ఓకేనా, సో ఇది బోర్ ఆటంలో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీకి ఎక్స్ప్రెషన్. ఓకేనా, రేడియస్కి ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్. Rn = 0.529 n² యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, అంటే ఫస్ట్ ఆర్బిట్ కావాలంటే n = 1 పెట్టాలి, అప్పుడు R1 ఎంత అవుతుంది? 0.529 యాంగ్స్ట్రామ్స్. దాన్నే బోర్ రేడియస్ అంటారు. n = 1 అయితే R1 వచ్చింది చూసారా, 0.529 యాంగ్స్ట్రామ్స్, దాన్ని ఏమంటారు? బోర్ రేడియస్ అంటారు. ఓకే, అలాగే ఆఫ్ కోర్స్ ఇంకా మీరు n = 2 3 పెరుగుతుంటే రేడియస్ ఏమవుతుంది? 4 టైమ్స్ 9 టైమ్స్ అలాగే n² ప్రపోర్షనేట్ గా మారుతూ ఉంటుంది. ఓకేనా, మీరు ఫార్ములా చూసినప్పుడు ఎప్పుడు కూడా డిపెండెన్స్ గుర్తుండాలమ్మా. అంటే ఎనర్జీకిను క్వాంటమ్ నెంబర్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n². అలాగే రేడియస్కిను n కి ఉన్న రిలేషన్ ఏంటి? ప్రపోర్షనల్ టు n². ఆ ప్రపోర్షనాలిటీ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఎనర్జీ తెలిస్తే నెక్స్ట్ ఏ లెవెల్లో అయినా ఎనర్జీ అన్నా కట్టొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, థర్డ్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఎనర్జీ ఎంతమ్మా? E3 ఎంత? E3 ఎంత అవుతుందండి? (3² times అవుతుంది. 3² టైమ్స్ అవుతుంది, పెరుగుతుందమ్మా. ఎక్స్ప్రెషన్ చూడు, E3 అమ్మా. ఎనర్జీ అనేది పెరుగుతుంది సార్, అంటే 1/ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కదా సార్. అంటే ఓకే, అంటే ఇప్పుడు -13.6/9 అవుతుందని చెప్పాలి, అంతే కదా. అంటే E1/9. ఓకేనా, సో బోర్ మోడల్లో మనకి ఇంపార్టెంట్ 2 ఫార్ములాస్ ఏంటి? బోర్ మోడల్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్స్ తెలియాలి. ఓకేనా, దట్ ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అనేది ఫస్ట్ పాయింట్. ఓకేనా, అది కంటిన్యూస్గా ఉండదు. ఎలక్ట్రాన్ ఎనర్జీ ఉంటే E1 ఉంటుంది, దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు. E2 E3 E4 అలాంటి డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, వాటి యొక్క ఎనర్జీస్కి ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n² అని గుర్తుపెట్టుకోండి. తర్వాత రేడియస్ కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డ్రాబ్యాక్స్ ఏంటి చెప్పండి? బోర్ మోడల్ డ్రాబ్యాక్స్ ఏంటి?
బోర్ మోడల్ ఏం చెప్పలేకపోయింది అంటే ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఉంది కదా, ఫైన్ స్ట్రక్చర్ అది చెప్పలేకపోయింది. ఓకేనా, ఒక స్పెక్ట్రల్ లైన్ 2 లేదా 3 లైన్స్ కింద హయ్యర్ రెజల్యూషన్తో చూసినప్పుడు కనిపిస్తుంది, అది మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఫైన్ స్ట్రక్చర్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ఇంకా ఇలా చాలా ఉన్నాయిలేండి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిన విషయాలు. ఓకేనా, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అని 2 ఉంటాయి. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు శాంపిల్ని స్పెక్ట్రల్ లైన్స్ ఏమవుతున్నాయి, స్ప్లిట్ అవుతున్నాయి. అప్పుడు దాకా ఒక లైన్ కాస్త లేదా 2-3 లైన్స్ లేదా 4 లైన్స్ లా కనిపిస్తుంది. ఆ స్ప్లిట్టింగ్ ఎందువల్ల వచ్చింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే స్ప్లిట్టింగ్ ఏమంటారు, స్టార్క్ ఎఫెక్ట్ అంటారు. స్టార్క్ ఎఫెక్ట్. ఓకేనా, స్టార్క్ ఎఫెక్ట్ ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా స్పెక్ట్రల్ లైన్స్ ఏమవుతాయి, స్ప్లిట్ అవుతాయి. దాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటారు. జీమన్ ఎఫెక్ట్ ఇది ఎప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. ఈ రెండింటిని కూడా మనకి బోర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా, తర్వాత బోర్ మోడల్కి సంబంధించి మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ అమ్మా, ఏంటంటే అది బోర్ మోడల్లో మీకు ఎనర్జీ లెవెల్స్ తెలిసినాయి కదా. ఎనర్జీ లెవెల్స్ అంటే ఇప్పుడు చూపించాను చూసారా నేను, ఏవి, ఇదిగోండి n = 1, 2, 3, 4 అలా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కదా. ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ట్రాన్సిషన్స్ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ n = 1 నుంచి 2లోకి వెళ్ళచ్చు, n = 1 నుంచి 2లోకి వెళ్ళచ్చు, లేకపోతే n = 1 నుంచి 3లోకి వెళ్ళచ్చు. ఇవి ఎక్సైటేషన్స్ అంటే అబ్జార్ప్షన్. ఎమిషన్ కూడా ఉంటుంది, అంటే హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి రావడం. 4 నుంచి 3కి రావచ్చు, 4 నుంచి 2కి రావచ్చు. సో ఈ ట్రాన్సిషన్స్ వల్ల మనకి స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి కదా. మీకు తెలుసు కదా స్పెక్ట్రల్ లైన్స్ ఎప్పుడు వస్తాయి, ఒక ఎనర్జీ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ కానీ యాటమ్ కానీ ఇంకో లెవెల్కి వెళ్ళినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయి, స్పెక్ట్రల్ లైన్స్ ఫామ్ అవుతాయి. హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తుంది, లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకేనా, సో ఈ స్పెక్ట్రల్ లైన్స్ని మనకి హైడ్రోజన్ ఆటంలో కొన్ని సిరీస్ల కింద డివైడ్ చేస్తారు. లైమన్, బామర్, పాచన్, బ్రాకెట్, ఫండ్ సిరీస్లు అంటారు. అవన్నీ మనకు తెలియడానికంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ ఆ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క ఫార్ములా తెలియాలి. హైడ్రోజన్ ఆటంలో ఫామ్ అవుతున్న స్పెక్ట్రల్ లైన్స్ యొక్క ఫార్ములా ఏంటది, మ్యూ బార్, అంటే వేవ్ నెంబర్ అంటారమ్మా దీన్ని, వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 1/λ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఓకేనా, సో స్పెక్ట్రల్ లైన్స్కి ఎక్స్ప్రెషన్ ఇది. ఓకేనా, ఇందులో లాండా అంటే ఆ స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ లెంగ్త్, మ్యూ బార్ అంటే వేవ్ నెంబర్. ఓకేనా, వేవ్ నెంబర్కి యూనిట్స్ చెప్పండి ఎవరైనా. మీటర్ ఇన్వర్స్. నేను మాట్లాడతాను, మధ్యలో రికార్డ్ అవుతుందండి. మీటర్ ఇన్వర్స్ ఎలా చెప్పావు, లాండా అంటే వేవ్ లెంగ్త్ కదా, అంటే మీటర్స్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ యాంగ్స్ట్రమ్స్ లో చెప్తాం కానీ యూనిట్స్ మీటర్స్ కదా. సో 1/λ అంటే మీటర్స్. ఇక్కడ ఆర్ అంటే ఏంటో తెలుసుగా, రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఆర్ అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్. ఓకేనా, దాని వాల్యూ ఎంత అంటే 10.97 ఇంటూ 10⁶. యూనిట్స్ చెప్పండి ఆర్కి. ఆర్కి యూనిట్స్ ఏంటి చూసి చెప్పండి, తెలిసిపోతుంది కదా. ఆర్ అంటే 1/λ లాగా ఉంది కదమ్మా. 1/λ అంటే లాండాకి ఇన్వర్స్ కదా, అంటే మీటర్ ఇన్వర్స్. సో రిడ్బర్గ్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటి, మీటర్ ఇన్వర్స్. ఓకేనా, ఈ రిడ్బర్గ్ కాన్స్టెంట్కి ఒక ఫార్ములా ఉంది, me⁴/8ε02h³c. ఇది రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ మనకి తెలిస్తే కనుక మనం ఏం కట్టచ్చు, ఒక గివెన్ స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ నెంబర్ ఎంతో కట్టచ్చు. ఇప్పుడు నేను సిరీస్లు అని చెప్పాను చూసారా, సిరీస్లు అంటే ఏం లేదమ్మా, లైమన్, బామర్, పాచన్, ఓకేనా, బ్రాకెట్, ఫండ్ సిరీస్లు. ఈ సిరీస్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, లైమన్ సిరీస్ అంటే ఏంటంటే n1 = 1, n2 = 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే లైమన్ సిరీస్ అనే స్పెక్ట్రల్ కాంపోనెంట్ ఎప్పుడు వస్తుంది, వెన్ ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు ది హైయర్ ఎనర్జీ లెవెల్స్. అంటే
స్టార్టింగ్ స్టేట్ ఏంటి, ఎప్పుడు కూడా 1 వెళ్ళేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఓకేనా, అలా ఉన్నట్టుని ఏమంటారంటే లైమన్ సిరీస్ అంటారు. లైమన్ సిరీస్ అనేది మనకి, లైమన్ సిరీస్ అంటే ఆ వచ్చే స్పెక్ట్రల్ లైన్స్, ఆ వచ్చే ఎమిట్ అయ్యే లైట్ ఏ రీజియన్లో ఉంటుంది, అల్ట్రా వైలెట్ రీజియన్లో ఉంటుంది, అల్ట్రా వైలెట్. ఓకేనా, తర్వాత బామర్ సిరీస్కి వచ్చేటప్పటికి, ఎలా డిఫైన్ చేస్తాం, n1 ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పాలి, n2 ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఓకేనా, ఇక్కడ n1 n2 ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ కదా. సో ఎలక్ట్రాన్ అనేది n1 అనే లెవెల్లోంచి n2 అనే లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఫామ్ అయిన స్పెక్ట్రల్ లైన్ యొక్క వేవ్ నెంబర్ ఫార్ములా ఇది. ఓకేనా, సో ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఫ్రమ్ 1 ఎనర్జీ లెవెల్ టు, ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ ఖాళీగా ఉన్నప్పుడు బెంచ్లు ఉంటాయి కదా, బెంచ్లు ఏమో ఎనర్జీ లెవెల్స్ అనుకోండి. మీరు ఏం చేస్తారు, ఒక బెంచ్లో కూర్చోకుండా ఒక బెంచ్ నుంచి ఇంకో బెంచ్కి అలా వెళ్తుంటారు కదా, ట్రాన్సిషన్ జరుపుతుంటారు. అలాగే ఎలక్ట్రాన్స్ ఏమవుతుంటాయి, కంటిన్యూస్గా పర్టర్బ్ అయినప్పుడు ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అవుతుంటాయి, ఒకసారి డీఎగ్జైట్ అవుతాయి. సో ఆ ట్రాన్సిషన్స్ వల్ల మనకి ఏమొస్తుంది, లైట్ వస్తుంది కదా. పైకి వెళ్ళినప్పుడు లైట్ అబ్జార్బ్ అవుతుంది, కిందికి వచ్చినప్పుడు లైట్ ఎమిట్ అవుతుంది. దాన్నే మనం స్పెక్ట్రమ్ అంటాం కదా, స్పెక్ట్రల్ లైన్స్ అంటాం. ఆ స్పెక్ట్రల్ లైన్స్ యొక్క వేవ్ నెంబర్కి ఫార్ములా ఇది. ఓకేనా, సో ఇందులో గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఫామ్ అయ్యే స్పెక్ట్రల్ సిరీస్ని ఏమనాలి, లైమన్ అనాలి. 2 నుంచి తర్వాత 3, 4, 5కి వెళ్తే ఫామ్ అయ్యేది బామర్ సిరీస్. ప్యాచన్ అంటే మీరు అటు సిమిలర్గా రాసేసుకోవచ్చు. ప్యాచన్ అంటే ఏంటి, మూడోది కదా, n1 3 ఉంటుంది, 3 నుంచి 4, 5, 6కి వెళ్ళేది ప్యాచన్. బామర్ సిరీస్ ఎందులో ఉంటుంది, ఏ రీజియన్లో ఉంటుంది, విజిబుల్ సార్. బామర్ సిరీస్లో స్పెక్ట్రల్ విజిబుల్తో పాటు కొంత కాంపనెంట్ నియర్ అల్ట్రా వైలెట్ కూడా ఉంటుందమ్మా. అన్ని కూడా యాక్యురేట్గా నేర్చుకోండి. విజిబుల్తో పాటు నియర్ అల్ట్రా వైలెట్ లైట్లో ఉంటుంది. ఓకేనా, తర్వాత ప్యాచ్ అండ్ రాకెట్ ఫండ్ సిరీస్లు అన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయి అంటే, ఇంకా అవన్నీ కూడా ఇన్ఫ్రారెడ్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, ఐఆర్లోకి వెళ్ళిపోతాయి. మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఏది ఎనర్జెటిక్ సిరీస్ బాగా, ఎక్కువ ఎనర్జీ వచ్చే స్పెక్ట్రల్ లైన్స్ ఏ సిరీస్లో వస్తున్నాయి మనకి, మీకు తెలుసు కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో యూవీ లైటే కదా ఎక్కువ ఎనర్జీ ఉన్నది. ఓకేనా, యూవీ తర్వాత అఫ్ కోర్స్ ఇంకా ఎక్స్రేస్, కాస్మిక్ రేస్ ఉంటాయి. సో ఎక్కువ ఎనర్జీ ఉన్న సిరీస్ ఏదంటే లైమన్. ఓకేనా, లైమన్ సిరీస్లో మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. బామర్లో కొంచెం తక్కువ, ప్యాచ్ అండ్ రాకెట్లో బాగా తక్కువ. ఇన్ఫ్రారెడ్ అంటే తక్కువ ఎనర్జీ కదా. మీ రిమోట్ కంట్రోల్లో ఉండేది ఏంటి, ఇన్ఫ్రారెడ్ లైటే. ఆటోమేటిక్గా డోర్ ఓపెనర్స్ ఉంటాయి కదా కొన్ని మల్టీప్లెక్స్లో, అవన్నీ ఇన్ఫ్రారెడ్ లైట్తో పనిచేస్తాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ గుర్తుపెట్టుకుని దాని యూనిట్స్ గుర్తుపెట్టుకోవడంతో పాటు నేను రాసిన ఫార్ములా ఇది దేనికి, హైడ్రోజన్ ఆటమ్కి మాత్రమే. జనరలైజ్ చేసి రాస్తే అంటే హీలియము, లిథియం లాంటి మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్కి, అంటే ఇప్పుడు హైడ్రోజన్ అంటే ఒక ఎలక్ట్రానే కదమ్మా, అలా కాకుండా 2, 3 ఎలక్ట్రాన్స్ ఉన్న ఆటమ్స్కి కూడా మనం బోర్ థియరీని ఎక్స్టెండ్ చేయొచ్చు అంటున్నాను అంతే. జెన్యున్గా బోర్ థియరీ దేనికి డెరైవ్ చేయబడింది, సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న హైడ్రోజన్ ఆటమ్కే డెరైవ్ చేయబడింది. కానీ మనం దాన్ని ఎక్స్టెండ్ చేస్తే, సుమారుగా అప్రాక్సిమేట్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, 1/λ ఈజ్ ఈక్వల్ టు R into Z square 1/n1² minus 1/n2². ఓకేనా, ఇది యాక్చువల్ ఫార్ములా. హైడ్రోజన్కి రాస్తే కనుక హైడ్రోజన్కి అటామిక్ నెంబర్, Z అంటే ఏంటి, అటామిక్ నెంబర్. హైడ్రోజన్కి అటామిక్ నెంబర్ మీకు తెలుసు 1 కాబట్టి ఫార్ములా కాస్తే ఇలా మారుతుంది. అదే మీరు హీలియంకి అప్లై చేస్తే Z ఈక్వల్ టు 2 అవుతుంది కాబట్టి 4 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పండి, హైడ్రోజన్ ఆటంలో వచ్చిన స్పెక్ట్రల్ లైన్కి రిలేటివ్గా హీలియంలో వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? హైడ్రోజన్ ఆటంలో 1000 యాంగ్స్ట్రామ్స్ దగ్గర ఒక లైన్ వచ్చిందండి. ఓకేనా, హైడ్రోజన్ ఆటంలో 1000 యాంగ్స్ట్రామ్స్ దగ్గర ఒక లైన్ వచ్చింది, స్పెక్ట్రల్ లైన్ వచ్చింది. సేమ్ అదే స్పెక్ట్రల్ లైన్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది హీలియంలో అయితే? పెరగదమ్మా, తగ్గుతుంది నిన్న. ఎందుకంటే చూడు ఒకసారి ఇక్కడ వేవ్ లెంగ్త్ అనేది జెడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్టా? ఇన్వర్స్లీ కదా. అది కూడా 1/z² కదా. λ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/z².
సో నీకు ఏమవుతుంది 1000 యాంగ్స్ట్రామ్స్ ఏమో హైడ్రోజన్ అయితే 1/4 ఆఫ్ 1000 అంటే 250 యాంగ్స్ట్రామ్స్ దగ్గర వస్తుంది. ఓకేనా? సో అది వేవ్ లెంగ్త్ అయితే, వేవ్ నెంబర్ అయితే ఏమవుతుంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z². ఓకేనా? సో హైడ్రోజన్ ఆటంలో 1000 యాంగ్స్ట్రామ్స్ దగ్గర వచ్చే లైను హీలియం ఆటంలో ఎక్కడ వస్తుంది? వేవ్ నెంబర్ 4000. ఎందుకని? మ్యూ బార్ వేవ్ నెంబర్ ఈజ్ ప్రపోర్షనల్ టు Z². నేను ఇందాక అన్నాను చూసారా, ఫార్ములా తెలిసిందంటే దాన్ని అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? దాని నుంచి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ రాబట్టగలగాలి. కానీ మనకేం తెలుస్తుంది? అదే ఇస్తాడు, కంపారిజన్ ఇస్తారమ్మా. హైడ్రోజన్లో ఇంత వేవ్ లెంగ్త్ అయితే లేకపోతే ఇంత వేవ్ నెంబర్ అయితే హీలియంలో ఎంత అని అడుగుతారు. ఓకేనా? సో ఈ ఫార్ములా ఉంటే ఈజీగా చెప్పచ్చు. సో ప్రపోర్షనల్ టు Z² కాబట్టి వేవ్ నెంబర్ అయితే ఏమవుతుంది 4 రెట్లు పెరుగుద్ది. లిథియంకి అయితే అటామిక్ నెంబర్ 3 కాబట్టి 9 టైమ్స్ పెరుగుద్ది. ఓకేనా? సో మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు Z² అనే మాట ఒకటి, లాండా ఈజ్ ప్రపోర్షనల్ టు 1/Z² అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎలా ఉంటుంది సార్? హైడ్రోజన్కి ఎంత ఉంటుందో హీలియం కూడా అంతే ఉంటుంది అంటే ఇంచుమించు అంతే ఉంటుంది, ఎగ్జాక్ట్గా కాదు. ఓకేనా? కానీ మనం చాలా సందర్భాల్లో దాని వాల్యూ ఎంత అని ఫిక్స్ అయిపోవచ్చు అంటే హీలియంకైనా లిథియంకైనా కూడా 10.97 × 10⁶ అని మనం ఫిక్స్ అవ్వచ్చు. వేరియేషన్ ఎక్కడ వస్తుంది? జెడ్లో వస్తుంది వేరియేషన్. ఓకేనా? సో ఇదమ్మా అంటే హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్పెక్ట్రమ్ సంబంధించి ప్రశ్నలు ఇవి. ఓకేనా? మీకు ఎగ్జాక్ట్గా సిలబస్కే కన్ఫైన్ అవుతారని చెప్పలేము పీజీ సెట్లో. ఓకేనా? కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, అందుకనే నేను లైమన్ బామర్ సిరీస్లో కూడా చెప్పాను. ఓకే? సో బోర్ అయిన తర్వాత సోమర్ఫీల్డ్ వచ్చారు. సోమర్ఫీల్డ్ కొత్తగా ఏం చెప్పారు చెప్పండి? బోర్ చెప్పండి, సోమర్ఫీల్డ్ చెప్పింది ఏంటి? సోమర్ఫీల్డ్ ఒక విధంగా ఐన్స్టైన్ యొక్క అభిమానం అని చెప్పచ్చు. ఓకేనా? ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏం చెప్పారు? స్పీడ్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు ఫిజిక్స్ మారిపోద్ది, అంతే కదా? ఇప్పుడు బోర్ ఏం చెప్పారు? న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతాయి అని చెప్పారు. కానీ సోమర్ఫీల్డ్ చెప్పింది ఏంటి? ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో కాదు ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి అని చెప్పారు. అదే పెద్ద తేడా బోర్కిని సోమర్ఫీల్డ్కి. ఓకేనా? మరి ఎలిప్టికల్ ఆర్బిట్ అని ఎలా చెప్పారు సార్? ఎందుకు ఎలిప్స్ అని చెప్పారు? సోమర్ఫీల్డ్ మోడల్లో ఎందుకు ఎలిప్స్ వచ్చింది అంటే సింపుల్ కారణం ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటి స్పీడ్ లైట్ స్పీడ్కి కంపారబుల్గా ఉంటుంది. ఓకేనా? ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్మోస్ట్ 0.007 C ఉంటుంది. C అంటే లైట్ స్పీడ్. ఓకేనా? ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది. ఓకేనా సార్? కాంతి వేగానికి దగ్గరగా కూడా లేదు కదా, 0.007 అంటే చాలా తక్కువ కదా అంటే మనతో పోలిస్తే చాలా బెటరే. మనం బుల్లెట్ మీద వెళ్ళే స్పీడ్తోనో లేకపోతే మనం విమానంలో వెళ్ళే స్పీడ్తో పోలిస్తే ఆ స్పీడు చాలా ఎక్కువ. ఓకేనా? సో సోమర్ఫీల్డ్ లాజిక్ ఏంటి? రిలేటివిటీ అప్లై చేయాలి, ఖచ్చితంగా అప్లై చేయాలి. దేనికి? ఆ బోర్ చెప్పిన థియరీలో రిలేటివిటీ కాన్సెప్ట్స్ని లెక్కలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. సో ఏమవుతుందండి ఇక్కడ మీకు తెలుసు కదా, ఐన్స్టీన్ చెప్పింది ఏంటి? స్పీడ్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు మాస్ అనేది కాన్స్టెంట్ కాదు. రిలేటివిస్టిక్ మాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి వేగం పెరిగితే ఏమవుతుంది? పెరుగుతుంది. m = m0/√1 - v²/c². అంటే ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ యొక్క మాస్ కాన్స్టెంట్ కాదు, ఎలక్ట్రాన్ బరువు ఎక్కుద్ది. ఎందుకు బరువు ఎక్కుద్ది? దాని స్పీడ్ కాంతి వేగానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్స్ హెవియర్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యొక్క మాస్ మారిందో మీకు స్పెక్ట్రల్ లైన్స్ అన్ని మారిపోతాయి లేదా? మారిపోతాయి. ఎందుకని? ఎనర్జీకి ఎక్స్ప్రెషన్లో m కూడా ఉంటుంది. ఓకేనా? మీరు బోర్ ఆటంలో ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ కట్టినప్పుడు అందులో m ఉంటుంది, మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఉంటుంది. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇప్పుడు ఏంటి? రిలేటివిటీ ప్రకారం మారిపోతుంది కదా. సో ఎనర్జీకి కొంత కరెక్షన్ చెప్పాడు ఆయన. ఓకేనా? అంటే బోర్ మోడల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ఎనర్జీ వేరు, సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త రిలేటివిటీని అప్లై చేయడం వల్ల ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ స్లైట్గా మారింది. దాన్ని సోమర్ఫీల్డ్ కరెక్షన్ అంటారు. సోమర్ఫీల్డ్ కరెక్షన్ ఏంటి? ఓకేనా? సోమర్ఫీల్డ్ ఫైన్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అని చెప్తారు, దాన్ని ఆల్ఫా అంటారు. దాన్ని ఆల్ఫాకి ఫార్ములా ఏంటంటే E²/ε0 hc అమ్మ.
దాని వాల్యూ ఇంచుమించు 1/317 ఉంటుంది. ఇది సోమర్ఫీల్డ్ కాన్స్టెంట్ అంటారు దీన్ని. ఓకేనా? రిలేటివిటీ అనే కాన్సెప్ట్ని లెక్కలోకి తీసుకోవడం వలన వచ్చిన ఎనర్జీకి కరెక్షన్. ఓకేనా? కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మహా అయితే ఆయన సర్క్యులర్ ఆర్బిట్ని ఎలా మార్చారు, ఎలిప్టికల్ ఆర్బిట్గా మార్చారు అంతే తప్ప ఎనర్జీ యొక్క టర్మ్స్లో సిగ్నిఫికెంట్ చేంజ్ అని రాలా. ఓకేనా? సో బోర్ మోడల్ ఫెయిల్ అయిన విషయాల్ని సోమర్ఫీల్డ్ మోడల్ కూడా ఫెయిల్ అయిపోయింది, అక్కడ కూడా అది ఫెయిల్ అయిపోయింది, అంటే చెప్పలేకపోయింది. సో మనకి బోర్ నుంచి సోమర్ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అంత అడిషనల్గా పెద్ద బెనిఫిట్ ఏం రాలా. ఈవెన్ దో సోమర్ఫీల్డ్ మోడల్ ఇన్కాపరేట్స్ ది రిలేటివిస్టిక్ కాన్సెప్ట్స్, ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ యూ ఏ న్యూ ఇన్సైట్, అడిషనల్ ఇన్సైట్ ఏమి ఇవ్వదు, ఆల్రెడీ చెప్పిందే చెప్తుంది. ఓకేనా? కాకపోతే సోమర్ఫీల్డ్ స్ట్రక్చర్ కాన్స్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి, E²/ε0hc 1/317 దాని వాల్యూ. సో ఆయన లాజిక్ అంతా కూడా ఎలక్ట్రాన్ యొక్క మాస్ మారుతుంది కదా రిలేటివిస్టిక్గా అని చెప్పి పాయింట్ తీసుకుని ఆయన కరెక్ట్ చేశాడు. ఓకేనా? సో ఇది అయిపోయింది. సోమర్ఫీల్డ్ అయిన తర్వాత ఇక్కడ మాట అండి, సోమర్ఫీల్డ్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఆర్బిట్ సర్కిల్ కాదు, ఎలిప్స్ అని చెప్పాను కదా. అది ఎలిప్స్ కూడా కాదు. ఏ ఎలిప్స్ అది? రొటేట్ అయ్యే ఎలిప్స్ అనమాట. దాన్ని రోసెట్ అంటారు, రోసెట్. సో అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్ మోడల్ పాత్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ రోసెట్. రోసెట్ అంటే ఒక ప్రిసెసింగ్ ఎలిప్స్ అనమాట. అలా మూవ్ అయిపోయే ఎలిప్స్ అంటే ఇది అనుకోండి, ఎలా మూవ్ అవుతుంటుంది, ఇలా 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 తిరిగిపోయే ఎలిప్స్ అనమాట. ఓకేనా? అది ఎలక్ట్రాన్ యొక్క పాత్ అకార్డింగ్ టు సోమర్ఫీల్డ్. ఓకే, సో అది. దీని తర్వాత మీకు ఏమొచ్చినాయి అంటే యాక్యురేట్గా ఒక మోడల్ వచ్చింది. ఏంటది? వెక్టార్ ఆటమ్ మోడల్. ఓకేనా? వెక్టార్ ఆటమ్ మోడల్ మాత్రం వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్స్ టు అకౌంట్ ఫర్ ఆల్ ద స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా? వెక్టార్ ఆటమ్ మోడల్. ఓకే, ఈ వెక్టార్ ఆటమ్ మోడల్ నెక్స్ట్ సెషన్లో మొదలెడతాను. ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ చెప్పారు దాని క్వాంటమ్ నెంబర్స్ ఇంపార్టెంట్. ఆ క్వాంటమ్ నెంబర్స్ని బట్టి మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇందులోనే స్పెక్ట్రల్ టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద టైం పట్టదు, అయిపోతుంది. సో నాకు వేరే వర్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సెషన్ 2కి లింక్ నేను మీకు పెడతాను. ఓకేనా? సో ఒక నోట్బుక్ పెట్టుకుని నీట్గా అందులో రాసుకోండి అమ్మా. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఆ క్లాస్ చివరిలో అడగండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందండి? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఓకేనా? సరే, అయితే సెషన్ 2 లింక్ పెడతాను. ప్రాబ్లీ ఈవినింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా?